ఇంకొక వ్యక్తిని నేను ప్రముఖ వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఉదయ భాస్కర్ గారు. వీరు గొప్ప ఈజ్ ఎ ప్రాక్టికల్ పర్సన్. ఆయన సాధకుడు, అనేకమైన పుస్తకాలు కూడా రాశారు. వారిది ఏంటంటే శ్వాస మీదనే ధ్యాస. మనం ఉన్నదంతా కూడా మనది శ్వాస మీదనే ఉన్నది అంటారు. మన ప్రాణం యోగి వేమన కానీ, కబీర్ దాస్ కానీ, లేకపోతే బ్రహ్మం గారు కానీ అంతా చెప్పింది మన శ్వాసే. ఆ ప్రాణం వారు ఇంకా ఎంత గొప్ప మేధం అంటే శ్వాస వేరు అంటాడు, ప్రాణం వేరు అంటారు. అది మన శ్వాస తీసుకునేటప్పుడు, శ్వాస వదిలేటప్పుడు ఏదో ఒక నామాన్ని పట్టుకోండి అంటారు. అది గాయత్రి నామం కావచ్చు, లేకపోతే ప్రణవం కావచ్చు, ఏదైనా ఒకటి. శ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస చేసేటప్పుడు ఆ మంత్రం అంటే లోపటనే ఆ మంత్రం బీజాక్షరం పట్టుకుంటే ఆ శక్తి ఉంటుంది ఆ అక్షరానికి. అలాంటి ఉపాసకులు వాళ్ళు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. వీళ్ళు ఆన్లైన్లో క్లాసులు చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఆన్లైన్లో క్లాసులు వారానికి 4 క్లాసులు ఇస్తుంటారు. వారు సాధకులు. తర్వాత వారికి మనం మా అందరి పక్షాన చిన్న సో వారు మన మీద ఉన్నటువంటి ఒక ప్రేమాభిమానులతోటి రమ్మని కోరాను. వారితో 2 గంటల సేపు రాత్రి మాట్లాడడం జరిగింది. వారు వచ్చినందుకు మనకు ధన్యవాదాలు అండి. కూర్చోండి స్వామి. ధ్యాస సాధకుడు మంచి గొప్ప ఉదయ భాస్కర్ గారు మాట్లాడవలసిందిగా నేను ఈ లోపల మాట్లాడతారు. అందుకే సమయం వృధా కాకుండా మంచి సాధకుడు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనందరం కూడా ఏ పూజ చేసినా, ఏ భక్తిభావంతో ఉన్నా కూడా మనం గుడికి వెళ్తే 2 నిమిషాలు కూర్చోండి అని చెప్తారు. దాంట్లో ఉన్న అంతరార్థం ధ్యానం చేయండి అని. ఈరోజు డాక్టర్లు కూడా చెప్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కారణం సరే ధ్యానంతో అవుతుంది. ఈ యోగం ధ్యానం అనేది భగవద్గీత కూడా మొత్తం చెప్పిన రహస్యం అంతా కూడా 18 అధ్యాయాల్లో కూడా యోగం గురించే చెప్పడం జరిగింది. కానీ మనకు ఒక జనరేషన్కి, ఒక 100 సంవత్సరాలకి పూర్వం ఉన్న సంస్కృతి ఈరోజు లేని కారణంగా మనకి ఈ రోజున 2 గంటలు కూర్చోవాలంటే కూర్చోలేకపోతున్నాం. వీటన్నిటికీ సాధ్యమైనంత వరకు మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాయామం చేసుకోండి. చాలా సింపుల్గా మీ దత్తమంత్రం ఉంటే ఆ దంతమంత్రాన్ని శ్వాసతో పలికించండి, మీకే తెలుస్తుంది. ఆ తర్వాత డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ చేయండి. అంటే పైనుంచి కేవలం శ్వాస తీసుకోవడం, శ్వాసని వదలడం. మన అసలు ఆ శ్వాస మీద ఏమాత్రం కూడా లోపల ఒక ప్రాణం ఉంది అనేటువంటి ధ్యాస లేకుండా మనం ఉన్నందుకే మనకి మరణం అనేది ప్రాప్తిస్తోంది. ఏ యోగికి కూడా మరణం అనేది లేదు. వాళ్ళ దేహాన్ని వదిలేస్తారు. నేను 10-15 సంవత్సరాల నుంచి కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఏ మందులు తీసుకోను, ఏ టెస్ట్లకి వెళ్ళను. మనం ఇన్ని కోట్లు సంపాదించి చివరికి ఇవన్నీ ఎక్కడ పోస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఒకసారి గమనించండి దాని గురించి. చాలా సులభం. కేవలం ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా శ్వాస తీసుకుంటూ ఉండండి, స్పృహతో శ్వాస వదలండి. దానంతటా జరుగుతోంది కదా అని మనం దాన్ని నెగ్లెక్ట్ చేసిన కారణంగానే ఆ ప్రాణమే మనకి సహకరించడం లేదు. అందుకని మీరు ఏ మంత్రం తీసుకోవచ్చు, ఓంకారం చేయొచ్చు, రామమంత్రం చేయొచ్చు, శివమంత్రం చేయొచ్చు, దత్తమంత్రం చేయొచ్చు. ఏదైనా కూడా మంత్రాన్ని మనస్సుతో పలికించండి, తర్వాత శ్వాసతో పలికించండి. అలా ఇలా సామూహికంగా కూర్చున్నప్పుడు కూడా వాళ్ళందరి చేత కనుక పలికిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఒక్కళ్ళమే 1,00,000 జపం చేసేదానికన్నా ఇంతమందితో కలిసి చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ అందిస్తున్నటువంటి శ్రీ సన్నిధి ఛానల్ వాళ్ళకి, అది శ్రీ సన్నిధి ధర్మసేవా సంస్థ, మీకు తోచిన సహాయం దానికి అందించే ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళు నిర్వహించడానికి వీలవుతుంది. ఈ 2 విషయాలు చెప్పి నేను విరమించుకుంటున్నాను.